అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవి మీకు తమ్నెల్ చూసారు కదా, దీని రిలేటెడ్ వీడియో ఆల్రెడీ ఇంతకుముందు చేశాను. అయినా సరే నాకు క్వశ్చన్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. సో దాని గురించి చెప్దాము అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. 2 ఛానల్స్ ఉన్న వాళ్ళకి ఏమేం ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి యూట్యూబ్ సైడ్ నుంచి అనేది చెప్తాను. ఎక్కువ మంది ఏంటంటే ఈ సస్పెండెడ్ డ్యూటీ రిలేటెడ్ ఛానల్ వల్ల వచ్చిన డౌట్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇక్కడ మీరు గమనించాల్సింది ఒకటేంటి అంటే, మీకు ఎన్ని ఛానల్స్ అయినా ఉండొచ్చు, ఒక మనిషికి ఎన్ని ఛానల్స్ అయినా ఉండొచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. కొంతమంది ఒక మనిషి ఒక ఛానల్లో ఉంటే ఇంకో ఛానల్లో ఉండకూడదా, లేదా ఒక ఛానల్లో వాయిస్ ఉంటే 2 ఛానల్లో ఉండకూడదా, ఇవి డౌట్స్. అలా ఏం లేదు, మీరు ఎన్ని ఛానల్స్లో అయినా కనిపించవచ్చు. మీ ఓన్ ఛానల్స్లో మీరు ఎన్ని ఛానల్స్లో అయినా కనిపించవచ్చు, ఎన్ని వీడియోస్ అయినా పెట్టుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు ఇక్కడ. ఫస్ట్ థింగ్ ఒకటి. ఇంకోటి ఏంటంటే, అన్నీ కూడా మీ ఓన్ వీడియోస్ అయ్యి ఉండాలి. మీకు ఒక 4 ఛానల్స్ ఉన్నాయి. ఆ 4 ఛానల్స్లో కూడా మీ ఓన్ వీడియోస్ మీరు ఓన్గా క్రియేట్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చిన వీడియోస్ మాత్రమే ఉండాలి. ఓకేనా? ఇది అసలు మెయిన్ ఫాలో అవ్వాల్సింది. అండ్ అన్నీ కూడా రూల్ ప్రకారం ఉండాలి, యూట్యూబ్ రూల్ ప్రకారం ఉండాలి వీడియోస్ అన్నీ కూడా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఛానల్కి ఇష్యూ వచ్చింది అనుకోండి, ఏదో రీయూజ్డో రిపిటేటివో ఇన్ఆథెంటిక్కో ఏదో, మీ 4 ఛానల్స్ ఎఫెక్ట్ అవుతాయి. మీకు అర్థమైంది కదా? మానిటైజేషన్ అయిన తర్వాత ఒక ఛానల్కి ఇష్యూ వస్తే మిగతా 4 ఛానల్స్ మిగతా 3 ఛానల్స్ ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. అది వచ్చిన ప్రాబ్లం ఇక్కడ. అది ఎప్పుడు రాకుండా ఉంటుంది? ఇప్పుడు నాకు 2 ఛానల్స్ ఉన్నాయి, నాకు ఎప్పుడు ఇష్యూ రాదు కూడా ఫ్యూచర్లో కూడా. ఎందుకంటే నేను రీయూజ్డ్ కంటెంట్ అసలు పెట్టను, రీయూజ్డ్ కిందకు వచ్చే వీడియోస్ అసలు అప్లోడ్ చేయను. వ్యూస్ వచ్చినా రాపోయినా నా ఓన్ కంటెంటే నేను పెట్టుకుంటూ ఉంటాను. సో అందుకు ఇప్పుడు నా 2 ఛానల్స్లోనూ నేను కనిపిస్తాను, 2 కూడా ఒకే ఫోన్లో ఉంటాయి అన్నీ. సో అలాంటి ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు. సో మీకు ఎన్ని ఛానల్స్ అయినా ఉండొచ్చు, అది ప్రాబ్లం కాదు. మీకు అర్థమైంది కదా? ఇది ఎక్కువ మంది అడుగుతున్న క్వశ్చన్ అనమాట. 2 ఛానల్స్ ఉండకూడదంట కదా, ఇప్పుడు నేనే వేరే ఛానల్లో కనిపించొచ్చా, ఇట్లా అలాంటి ఏం ఉండదు. ఇప్పుడు మీ ఛానల్స్ మీరు మెయింటైన్ చేసుకుంటూ అంత కరెక్ట్ వేలో వెళ్తూ ఉంటే ఎలాంటి ప్రాబ్లం అసలు ఉండదు. మీరు ఎప్పుడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది పెట్టే 2వ ఛానల్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ ఛానల్ చాలా సీరియస్గా రన్ చేస్తాను, 2వ ఛానల్ స్టోరీస్ ఛానల్లో లేకపోతే ఏదో ఒకటి వాయిస్ ఓవర్ ఛానల్లో ఏదో ఒకటి పెట్టుకుంటారు, ఈజీగా రెవెన్యూ వస్తుంది, ఈజీగా పని అయిపోద్ది అన్నట్టు. అలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనమాట. మొన్న అయితే వాళ్ళది 2 lakhs పైన సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ ఫస్ట్ ఛానల్, 2వ ఛానల్ ఏమో స్టోరీస్ ఛానల్, స్క్రోలింగ్ టెక్స్ట్ పెడుతూ పెట్టారనమాట. వ్యూస్ చాలా బాగున్నాయి, అంత బాగుంది. అప్పట్లో మానిటైజేషన్ అయింది కాబట్టి అయ్యింది, బట్ ఇప్పుడు అవ్వట్లేదు కదా. ఇన్ఆథెంటిక్ అనొచ్చి మానిటైజేషన్ పోయిందనమాట. దీనివల్ల ఫస్ట్ ఛానల్ మానిటైజేషన్ కూడా డిమానిటైజ్ అయింది. ఇప్పుడు ఏం చేయాలి? దీంట్లో మంచి కరెక్ట్ వీడియోస్ పెట్టి వాచ్ అవర్స్ తెచ్చుకుని ఇది సక్సెస్ అయితేనే అది అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ దానికి సస్పెండెడ్ డ్యూటీ రిలేటెడ్ ఛానల్ అని వచ్చింది. సో అది వాళ్ళ సిస్టమ్స్లో అయిపోయింది, అప్డేట్ అయిపోయింది. అక్కడ ఏది వేరే ఛానల్ ఉంది, ఆ ఛానల్ ఇష్యూ రిజాల్వ్ అవ్వలేదు అని చెప్పి. సో మీకు ఇది రిజాల్వ్ అయితేనే అది రిజాల్వ్ అవుతుంది అనమాట. సో అలా ఉన్నాయి రూల్స్ ఇప్పుడు. అందుకు మీకు 2 ఛానల్స్ ఉన్న వాళ్ళు జాగ్రత్త పడాలి అని చెప్పేది, అంతేగాని ఏదో ప్రాబ్లం వచ్చేస్తుందని కాదు. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఒక పర్సన్కి స్టిచ్చింగ్ ఛానల్ ఉంది, ఆ పర్సన్కి స్టిచ్చింగ్లో నాలెడ్జ్ ఉంది, కుకింగ్, క్రాఫ్ట్స్ అన్ని నాలెడ్జ్ ఉంది అనుకోండి ఫర్ సపోజ్. సో 3 ఛానల్స్ పెట్టాలనుకున్నారు వాళ్ళు. సో స్టిచ్చింగ్ అంతా ఒక ఛానల్లో పెడుతున్నారు, కుకింగ్ అంతా ఒక ఛానల్లో పోస్ట్ చేస్తున్నారు, క్రాఫ్ట్స్ అంతా ఒక ఛానల్లో పోస్ట్ చేస్తున్నారు. పెట్టుకోవచ్చు. అన్ని ఓన్ వీడియోస్ పెట్టి లాంగ్ వీడియో సపరేట్గా, షార్ట్స్ కోసం వేరే వీడియోస్ సపరేట్గా షూట్ చేసుకుని అంతా. ఇప్పుడు ఈ 3 వీడియోస్కి కూడా స్టిచ్చింగ్కి అయితే వాయిస్ ఓవర్ ఇస్తేనే మంచిది, కుకింగ్కిను క్రాఫ్ట్స్కి మాత్రం మ్యూజిక్ ఇచ్చినా కూడా ఏం ప్రాబ్లం లేదు. సో అట్లా పెట్టి మానిటైజేషన్ 3 చేసుకోవచ్చు. అట్లా సేమ్ అవే రూల్స్ ఫాలో అవుతూ వెళ్తే ఎప్పటికీ ఎలాంటి ప్రాబ్లము రాదు. 3 ఛానల్స్కి 3 వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నా ఓకే, మంచిదే. సో మీకు ఇప్పుడు అర్థమైంది కదా? ఇది చాలా మందికి ఉన్న డౌట్ అనమాట. ఇక్కడ ఊరికే 2 ఛానల్స్ ఉన్నాయి, ఒక ఛానల్ డిలీట్ చేయాలా ఫోన్లో నుంచి అంటే, ఇక్కడ ఏంటంటే అసలు చెప్పేది అర్థం చేసుకోరు. ఇప్పుడు 2 ఛానల్స్ వద్దు అంటే ఆ ఒక్క మాటే పట్టుకుంటారు అంతే. అది ఎందుకు అనేది అసలు ఆలోచించరు. ఇది నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం 3rd టైం ఇది. అయినా సరే ఎంతమంది వస్తే నేను ఈ వీడియో చేస్తాను చెప్పండి? ఇది ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా ఇదంతాను. అది సో ఇప్పుడైనా మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఈసారి ఎవరన్నా ఈ డౌట్ అడిగితే ఈ వీడియో లింక్ పెడితే సరిపోతుంది. అండ్ ఇక్కడ ఇంకోటి మెయిన్ మర్చిపోయాను, ఇందాక ఫస్టే చెప్పలేదు. కొంతమంది ఏం చేస్తారంటే, మొత్తం 2 ఛానల్స్ ఉన్నాయనుకోండి, ఒక ఛానల్లో పెట్టిన వీడియో ఇంకోసారి రా వీడియోస్ నుంచి ఎడిట్ చేసి మళ్ళీ పోస్ట్ చేస్తారు. అది కూడా రీయూజ్డే. అది ఈజీగా డిటెక్ట్ అయిపోద్ది. మీది ఒక ఛానల్లో మీరు పెట్టిన వీడియో 2వ ఛానల్లో తెలిసిపోద్ది చూడండి. అంటే మీరు ఫస్ట్ ఛానల్లో ఒక వీడియో పెట్టారు, తర్వాత 2వ ఛానల్లో సేమ్ వీడియో పెట్టారు, మళ్ళీ ఎడిట్ చేసి పెట్టారు, అయినా సరే కనిపిస్తుంది అక్కడ ఛానల్లో. ఎందుకంటే సేమ్ వీడియో, అది సేమ్ వీడియోని మీరు రీఎడిట్ చేశారు. మీరు రా వీడియోస్ నుంచి ఎడిట్ చేసినా కూడా అర్థమైపోతుంది, మీరు క్రాప్ చేసి పెట్టినా కానీ తెలిసిపోతుంది, మీరు ఫిల్టర్స్ అవి పెట్టినా కానీ తెలిసిపోతుంది.
సో అది రీయూజ్డ్ అవుతుంది. సో మీరు మళ్ళీ ఎడిట్ చేసి అయితే పెట్టకూడదు. ఇలా కూడా మా ఓన్ వీడియోనే కదా, కాపీ రైట్స్ ఏమి రావు కదా అని చెప్పేసి పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ కాపీ రైట్కి రీయూజ్డ్కి సంబంధం లేదండి. మీకు మీరు కాపీ రైట్ వేసుకోరు కదా అసలు ఫస్ట్ థింగ్. అండ్ ఇక్కడ ఇంకో సజెషన్ ఏంటంటే, ఫ్రీ సజెషన్, మీరు 2 ఛానల్స్ పెట్టదలుచుకుంటే 2 ఒకేసారి మాత్రం పెట్టకండి. ఫస్ట్ ఒక ఛానల్ పెట్టి అది సక్సెస్ అయిన తర్వాత అప్పుడు రెండో ఛానల్ పెట్టండి. అంటే ఆ ఛానల్ని ఇంకా నేనేం పట్టించుకోవాల్సిన పని లేదు, వాటికే వ్యూస్ వస్తూ ఉంటాయి అనుకుంటే అప్పుడు రెండో ఛానల్ పెట్టండి. అంతేగాని మీరు 2 ఛానల్స్ 2 పడవల మీద కాలేశారంటే ఏది ఇదవ్వదు. మీకు అర్థమవుతుంది కదా. అంటే ఏది కాన్సన్ట్రేట్ చేసి చేయలేము, ఎందుకంటే అంత ఈజీ కాదు. ఒక వీడియో రెడీ చేసి పోస్ట్ చేయడం అనేది అంత ఈజీ కాదు. సో మీరు 2 కాకుండా ఏదో ఒక ఛానల్ని ముందు రన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అది సక్సెస్ అయిపోయింది, ఇంకా మనం అంటే సక్సెస్ అవ్వడం అంటే సక్సెస్కి ఇంకా ఇదేం లేదు కదా, ఒక కొలమానం అంటే ఏం లేదు. అక్కడి వరకు వస్తే సక్సెస్ అయిపోయినట్లని. మీకు ఎంతో కొంత మీకు సాటిస్ఫాక్షన్గా వ్యూస్ వస్తున్నాయి అనిపిస్తే అప్పుడు వేరే ఛానల్ పెట్టుకోండి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను.